ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక సంచలనమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డిపై ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి తరువాత కత్తితో సుధీర్ రెడ్డి పైన దాడి చేసేందుకు ఒక్కసారిగా ప్రయత్నం చేయగా సుధీర్ రెడ్డి అలర్ట్ అయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అక్కడే ఉన్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్లుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద కత్తితో ఒక గుర్తు తెలియని దుండగుడు దాడి చేశారు. ఏంటి సార్, ఎవరనే మీ అనుమానం? ఎవరు చేయించి ఉండొచ్చు? ఎందుకు దాడి చేసి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? తప్పకుండా మీరు చెప్పిన విషయం నిజమే. నేను అభ్యర్థితో మాట్లాడాను. అక్కడే ఆ సంఘటనలో ఉన్న లెనిన్ బాబు, రమేష్, అలాగే ఢిల్లీ బాబు అనే వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న విషయం కూడా. కాళహస్తిలో బొజ్జల సుధీర్ గారు అంటే దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కొడుకు. ఆయనకి కాళహస్తి సీట్ ఇచ్చారు. ఆయన 5వ వార్డులో ఎలక్షన్ ప్రచారం నిమిత్తం వెళ్ళి ప్రచారం చేసుకొని 11:30 ఆ ప్రాంతంలో జనరల్ గా అందరినీ కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమ్మకైతే తిరుగుతున్నాడు. అప్పుడు చంద్రగిరి నియోజకవర్గం వ్యక్తి, అతను పేరు మహేష్. అతనేమి సాధారణ వ్యక్తి కాదు, ఆర్టీసీ ఎంప్లాయ్. ఆర్టీసీ టైర్లు రిపేర్ చేసే సెక్షన్ లో ఉంటాడు. ఆయన ఆర్టీసీ ఎంప్లాయ్. అతను జాతరకని వచ్చాడు. కాళహస్తిలో జాతర జరుగుతుంది. ఈ పోయిన సండే మండే కంటిన్యూ జరుగుతా ఉన్నాయి 3 రోజుల జాతర. ఆ జాతరకి బంధువుల ఇంటికి వచ్చాడు. పూర్వ వివరాలు కనుక్కున్న తర్వాత ఆయన సెల్ఫీ తీసుకుంటానని 11:30 ప్రాంతంలో తోసుకొని వచ్చేటప్పుడు ఆయన డ్రింక్ చేస్తున్నాడు. స్మెల్ కనబడుతుంది ఎవరికైనా. తర్వాత సెల్ఫీతో పాటు జేబులో కత్తుని ఇలా తడుముకుంటూ ముందుకెళ్లే లోపల ఢిల్లీ బాబు అని ఒక అబ్బాయి పక్కన పడుకుంటే రమేష్ ని హెచ్చరించాడు. రమేష్ ఇతనేంది తాగున్నాడు ప్లస్ తోస్తున్నాడు, ఒకసారి గమనించినప్పుడు అలా చేయి ఇలా జేబులో పెట్టుకుంటూ వెళ్తుంటే డౌట్ వచ్చింది మా ఒక పిల్లలకు, అంటే పార్టీ కార్యకర్తలు. వెంటనే అతన్ని ఆపి ఒకసారి మీరు ఏ ఊరు అనేటప్పుడు అతను ఇలా బాగా పెనుగులాట జరిగింది. అప్పుడు కత్తి జేబులో ఉందన్న విషయాన్ని పై జేబులో కనిపించిన వెంటనే అందరూ పట్టుకున్నారు. లెనిన్ బాబు అలాగే ఢిల్లీ బాబు, రమేష్ అని 3 కార్యకర్తలు అక్కడే ఉన్నారు. వాళ్ళు చుట్టూ దాడి చేసేందుకే అక్కడికి వచ్చాడా, లేదంటే కత్తి జేబులో ఉంటే అనుమానంతో టీడీపీ కార్యకర్తలు అతను ఆపేరా? దానివల్ల పెనుగులాట జరిగిందా? అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు శ్రీనివాస్ చౌదరి? మంచి ప్రశ్న వేశారండి. వైఎస్ఆర్సీపీ పునాదులే వివేకానంద రెడ్డి గారి రక్తంతోనూ కోడికత్తి సీను రక్తంతో తచ్చున్నాయని వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు. ఈ హత్యా రాజకీయాలు పరాకాష్ఠగా ఇప్పుడు ఎందుకు ఒక ఆర్టీసీ ఎంప్లాయీగా వండుకొని జాతరకు వచ్చి తాగేసి వచ్చి సెల్ఫీ కోసం వచ్చే వ్యక్తి కత్తులు చేతులు పెట్టుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ పెనుగులాటలో అంటే తాగి తోచుకుంటూ పోయాడు. అంటే సెల్ఫీకి పోవడం అంటే మీ దగ్గర రావడం అంటే సెల్లు చేతిలో పట్టుకొని ముందుకు రావాలి. అతను అలా రావట్లా, తోసుకొని వస్తున్నాడు అంటే ర్యాష్గా. అప్పుడు మా కార్యకర్తలకు అనుమానం కలిగింది. ఎవరితను ఇటు మన ఏరియా కూడా కాదే, ఫేస్ కూడా కొత్త ఫేసే, మన ప్రాంతం వాడి కాదని చెప్పిన తర్వాత నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు జేబులో చేపెట్టాడు. జేబులో పెట్టినప్పుడు కనబడింది, పాకెట్లో కత్తి స్పష్టం కనబడింది. అప్పుడు వెంటనే చుట్టుముట్టుకొని సుధీర్ గారికి చెప్పి వెంటనే పోలీస్ ఇన్ఫార్మ్ చేసి స్టేషన్కి అప్పచెప్పాము. ఆయన కాళహస్తికి రావడానికి జాతరకు వచ్చాడంట. ఆయన వాస్తవుడు వచ్చి వైఎస్ఆర్సీపీ అభిమాని, చంద్రగిరి నియోజకవర్గం. అతని పేరు మహేష్, ఆర్టీసీ ఎంప్లాయీ, టైల్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. నేను ఎందుకు ఈ మాట స్పెసిఫిక్ గా చెప్పదలుచుకున్నాను, నేను డైరెక్ట్ గా అభ్యర్థితో కూడా మాట్లాడాను. నేను నా ప్రయత్నంలో భాగంగా నేను ప్రచారానికి వెళ్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న భయాందోళన గురి చేస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులపైన అనవసరమైన సెంటర్ నిన్న వరకు పవన్ కళ్యాణ్ దాడి, సన్న బ్లేడులతో దాడి చేశారు. కొమ్మదీసి ఫాయిజీని కలిపి చేసేస్తే ఏమి పరిస్థితి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లేరు, మేఘాల మీద ఒలుబాలే. మరి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు అభ్యర్థి మీద దాడి చేస్తామంటే ఫ్యాక్షనిజానికి పరాకాష్ట వైఎస్ఆర్సీ పార్టీ, కుట్రలకి పరాకాష్ట వైఎస్ఆర్సీ పార్టీ. ఎందుకంటే సంబంధించినటువంటి అభిమాన మహేష్ అనే అతను, అవునండి, అతని కార్యకర్త అతను చెప్పాడు. భార్య చెప్పింది. పోలీసులు విచారిస్తే మా ఆయన వైఎస్ఆర్సీ అభిమాని అండి, ఈ ఆర్టీసీలో పనిచేసే ఎంప్లాయీ, టైల్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళ సొంత భార్య చెప్పింది. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నాడు, తాగున్నాడు బాగా.
సరే పోలీసులు Okay. చెప్పారు, ఇంక వాళ్ళు వెంటనే ఎమ్మెల్సీ చేశారు, హాస్పిటల్ లింక్ చేశారు కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు ఖచ్చితంగా శ్రీనివాస్ చౌదరి గారు అసలు మహేష్ ని ఎవరైనా ప్రేరేపించి ఇటువంటి దాడి చేయించారా, లేదంటే మహేషే వైఎస్ఆర్సీపీ మీద ఉన్న అభిమానంతో ఇటువంటి దాడికి పాల్పడ్డా అంటే ఏం చెప్తారు? మంచి మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి దాడికి వస్తున్నాడని పసిగట్టి పట్టుకున్నా గానీ దీని వెనకాల ఏ కుట్ర కోణం ఉందో ఇప్పుడు పోలీసు ఛేదించాలి. నిన్నటి వరకు Okay. పోలీసు ఎస్పీలు కలెక్టర్లు అంతా మా జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జస్ట్ డ్రెస్ లేదంతే, కాకి చొక్కా మీద వాళ్ళే వైఎస్ఆర్ జెండా తిరిగిన వాళ్ళే. ఈ మధ్య ఎస్పీలు కలెక్టర్లు మారారు కాబట్టి ఇంకైనా నిజాయితీగా ఆయన ఎన్క్వైరీ చేసి, ఆయన ఎంప్లాయీ మతిస్థిమితులైన వ్యక్తి కాదు కాదు. మేము ఒకలా ఎవరన్నా తాగేస్తున్నాడేమో మతిస్థిమితులైన వ్యక్తి అనుకున్నాం, అది కూడా కాదు. ఆయన ఎంప్లాయీ బాగా ఫుల్ గా తాగున్నాడు. ఇప్పుడు పోలీసులు ఎన్క్వైరీ తేలాల్సింది పోలీసులు. దీని మీద మీ అభియోగం ఇప్పుడు వాళ్ళలాగా సదల రామకృష్ణ లాగా దిక్కుమాల ప్రచారాలు వేసి పెన్షన్ రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి అభియోగాలు చేయలేవు. ఒక వ్యక్తి కత్తి మరణాయుధాలతో మా అభ్యర్థి దగ్గరికి వచ్చినప్పుడు అనుమానాలతో పట్టుకునేటప్పుడు పెనుగులాట్లో కత్తి జేబు నుంచి తీయడానికి ప్రయత్నం చేశాడంటే, జేబులో పెట్టి తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం తీస్తున్నాడని పట్టుకున్నప్పుడు కత్తి కనబడింది. సో ఈ పెనుగులాటలో వచ్చిన ఆయుధమే అది బయటికి. కాబట్టి ఈయన కత్తి ఎత్తుకుని కొట్టడానికి వచ్చాడా, లేదంటే సెల్ఫీ అంటే సెల్ కూడా లేదు వచ్చేదిలో. సెల్ఫీ అంటే ఎట్లా వస్తారు మీకు తెలుసు కదా, బాబు గారి దగ్గర పోయినా లేదా జగన్ దగ్గర పోయినా లేదా ఇంకో పవన్ కళ్యాణ్ దగ్గర సెల్ ఎత్తుకొని వస్తారు, సెల్ఫీ తీసుకుంటారు. సెల్లే లేనప్పుడు ఎట్లా సెల్ఫీ తీసుకుంటారు నాకు అర్థం కాలేదు. సరే పోయేవాడు ఎలా పోతాడు చెప్పండి, రిక్వెస్ట్ చేసుకొని సెక్యూరిటీ గారు రిక్వెస్ట్ చేసుకొని సార్ మీతో ఫోటో కావాలంటే మీ దగ్గరికి వెళ్తాడు. తోసుకొని వెళ్తారండి ఎవరన్నా అంటే దొమ్మిలాగా. అక్కడ మాకు ఇప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు అనుమానించాల్సిందంటే సుధీర్ గారి దగ్గరికి బలవంతంగా తోసుకొని వెళ్ళాడు, అంటే ర్యాష్ గా ఫోర్స్ గా. అప్పుడు మేము ప్రయత్నం చేశాడా? ఖచ్చితంగా ఇది అడ్డుకో ఉంటే ఏమైనా జరుగుండదు చెప్పలేదు. అడ్డుకోకుండా ఉంటే సెల్ లేదు, సెల్ఫీ కోసం రాలేదు, కత్తి జేబులో ఉంది, అడ్డుకున్నాం గుర్తించాం కాబట్టి బయటపడింది. లేకపోతే ఏమైనా జరగచ్చు కదా, అభ్యర్థి మీద హత్య ప్రయత్నం చేయొచ్చు, కొడవచ్చు, లేదంటే ఆయన వేరే రకంగా ప్రయత్నం చేసి ఇంకేదైనా కత్తి చేతిలో మారణాయుధం ఉంటే అది ఏ రకంగా తిరుగుతుందో చెప్పలేము. తాగుబోరు చేతులు పిచ్చోడి చేతులు రాయలాగా కత్తి చేతిలో ఉంటుంది. కాబట్టి ఆయన్నే పొడుస్తాడా ఇంకెవరన్నా టార్గెట్ చేశాడని పోలీసు ఇంట్రాగేషన్ తేలాలి. దాని మీద కేసు పెట్టారు పోలీసులు. సుధీర్ గారు వెళ్ళి అప్పచెప్పారు స్టేషన్ లో. ఇక విచారించి సాయంత్రం లోపల ఏంటనేది నేను డైరెక్ట్ గా ఇన్సిడెంట్ లో ఉన్న వ్యక్తులతోనే మాట్లాడా. వాళ్ళు ఇప్పుడు పోలీసులు నోట్ చేసుకున్నారు సార్, హాస్పిటల్ పంపించారు. ముందు అతనికి మద్దతు దిగాలి, తర్వాత విచారణ ప్రారంభిస్తారు. దీని వెనకాల ఎవరైనా దాగున్నారా, కాళాశ్రీ ఎమ్మెల్యే ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైనా పొద్దుపనులు చేశారా, లేదంటే జిల్లాలో నుంచి ఏమైనా ఇంకా నాయకులు పొద్దుపనులు చేశారా, లేదంటే మొత్తంగా ఆంధ్ర రాష్ట్రం నుండి టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు బాధ్యత చెప్పి అంటే జనసేన బీజేపీ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్లు పెట్టారా, ఎవరు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఓట్లకు రానికుండా రిగ్గింగ్ చేయాలని దుర్మార్గమైన కుట్రలు జరుగుతుందా అంటే పెద్ద పెద్ద డౌట్లన్నీ వస్తున్నాయి. కాబట్టి దీనికి తెరదించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది కదా సార్, మీరు కూడా గమనించారు కదా. పిఠాపురంలో సన్నని బ్లేడ్లతో సూదులతో గుచ్చారని ఆయన ఓపెన్ గా చెప్పాడు, బయటకు వచ్చి నా సెక్యూరిటీ గారిని కోసేశారని చెప్పాడు. సో ఏంటి దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది నాకు అర్థం కాల. ఒక పార్టీ అధ్యక్షుల మీద దాడి జరుగుతా ఉంది, అభ్యర్థుల మీద దాడి జరుగుతా ఉంది. బాబు గారి మీద గతంలో చాలా రాళ్ళు వేశారు, కర్రలు వేశారు, బాటలు పొంగునోళ్ళు అయితే పెద్ద ఎత్తున దాడికి చేశారు కర్రలు ఎత్తుకొని. అలాగే ఒక సంఘటనలు చాలా అమరావతి మీద దాడి చేశారు, అదే పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. సరే నా అదే ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించి భయభ్రాంతులు చూసి మొత్తానికి కుల మత ప్రాంతీయ చిచ్చులు పెట్టి ఆ చలిమంటల్లో మీరు మళ్ళీ అధికారులు రావాలని చెప్పి సజ్జల జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారా, ఈ కుట్రానికైనా ఎవరు దాగున్నారని ఛేదించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుంది. మా పార్టీ నాయకులు మనకు తెలిసిన ప్రకారం విచారణ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళే వచ్చారా, ఈయన ఒకడే వచ్చాడా, ఈయన ఇంకెవరన్నా ఉన్నారా, ఇంకెవరన్నా దాగున్నారా, రేపు ఈ ప్రచారం జరిగింది, మళ్ళీ రేపింగ్ వల్ల రోజు ప్రచారం జనం తిరుగుతుంది. మా పార్టీ నాయకులు రోజు తిరగాలి, ప్రతిరోజు ప్రజలు కలవాలి, ఎందుకంటే ప్రచారంలో భాగం అది. మళ్ళీ ఇంకేమైనా చేస్తారా? కడపలో రాజకీయాలు ఎలా ఉంటాయంటే బాంబులు వేసేవాళ్ళు, అంటే ధ్వంసం చేసేవాళ్ళు, నాకు ఆ కొడలు గడలు నరికేవాళ్ళు, అంటే శత్రువుల పైన ఆ విధంగా భయంకరమైన దాడి జరిగేది కడప జిల్లాలో. అంటే ఫ్యాక్షన్ రాయలసీమ ఫేమస్ పేరు. కాబట్టి అటువంటి సంస్కృతి వస్తే ఇప్పుడు పిఠాపురానికి కడప నుంచి మనుషులు పోయారు ఓడించడానికి, తెలుసా మీకు? కడప నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి కడప నుంచి పోయారు మనుషులు ఏజెంట్లుగా. ఓడించడానికి పోయారా, గొడవ పోయారా, దాడి ఇంక తెలియాలి అవన్నీ. రేపు ఈసీ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్లు ఇస్తే ఇవి చాలా అనుమానాలకు తావుదేపుతా ఉంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామచంద్ర లాంటి వాళ్ళు కూర్చొని ఇదేంది అభ్యర్థుల మీద దాడి చేస్తే పూర్తి స్థాయిలో పార్టీలు భయపడిపోతాయి, జనంలో తిరగరు, వీళ్ళు ఇంట్లో కూర్చునేస్తారు భయపడి, అప్పుడు మనం కాగల కార్యం గంతలు చేయొచ్చు అని చెప్పి రిగ్గింగ్ చేసుకుని గెలవాలి పుట్ట చేస్తున్నారు విషయం పైన ఆ కోణం నుంచి తెలుగుదేశం పార్టీ దాడి మొదలుపెట్టింది.
పోలీస్ పని పోలీస్ చేస్తామని పార్టీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు మేము మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అభ్యర్థులందరూ కూడా భద్రత పెంచాలి. అలాగే వాళ్ళకి డిటెక్టివ్స్ అంటే వాళ్ళని కలవడానికి వచ్చే వాళ్ళకి కొంచెం మానిటర్ చేసే విధంగా గతంలో ఎయిర్పోర్ట్ దగ్గర చెక్ చేస్తారు, ఆ విధంగా మానవ చెక్ చేస్తున్న మెటల్ డిటెక్టివ్స్ కూడా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్తున్నాం మా పార్టీ నాయకులు. ఖచ్చితంగా ఈ అంశాలు ముందర పెట్టి అభ్యర్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాది ఉంది. లేకపోతే వీళ్ళు ఇటువంటి దుర్మార్గమైన దాడులకి, బ్లేడ్ల దాడికి, కత్తుల దాడికి, ఫ్యాక్షనిజానికి, బాంబుల దాడికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రం రావణ కష్టం అవుతుంది, విధ్వంసం అవుతుంది, ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది. ఓట్లు అనేవి చివరి స్థాయిలో పూర్తి స్థాయిలో విధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మన రాష్ట్రానికి చాలా ప్రమాదం. ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద అవమానం. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇంత దుర్మార్గంగా మర్డర్ చేస్తున్నారంటే సొంత చెల్లెలు చెప్తున్నారు మీ మా చిన్న రక్తంతో వైఎస్ఆర్సీపీ తడిచున్నదని చెప్పి. ఈ రక్త దాహం ఎప్పుడు తిరుగుతుందో జగన్మోహన్ తెలియట్లేదు. అభ్యర్థుల మీద ఇటువంటి దుర్మార్గం కుట్రలు చేస్తున్నారంటే క్షమించాలని నేరం అండి ఇది. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నా సరే కలుగులో ఉన్న అందరం లాక్కు బయటకు వచ్చి ఇంటరాగేషన్ చేసి నిగ్గుదేలేకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ సీరియస్ తీసుకుంటుంది. ఖచ్చితంగా మేము ఎక్కడ దూరం వెళ్ళాలో, కోర్టుకు వెళ్ళాలో, ఎలక్షన్ కమిషన్ వెళ్ళాలో మేము మా పార్టీ నిర్ణయించుకొని తాడేపేట తెలుసుకున్న వరకు వదలమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.